Hi, నేను డాక్టర్ జ్యోతిర్మయి సహస్ర, ఎమర్జెన్సీ ఫిజిషియన్ నెల్లూరు. Today, let's talk about the deadly disease rabies. Rabies is a viral infection that affects the brain. ఇండియాలో ఎవ్రీ ఇయర్ నియర్లీ 20,000 డెత్స్ అనేవి రేబీస్ వల్ల జరుగుతున్నాయి. వరల్డ్ వైడ్గా అరౌండ్ ఎవ్రీ ఇయర్ 59,000 డెత్స్ అనేవి జరుగుతున్నాయి. హౌ ఇట్ స్ప్రెడ్స్? ఇన్ఫెక్టెడ్ అనిమల్ యొక్క సలైవా అంటే ఉమ్ము ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఆ అనిమల్స్ డాగ్స్, క్యాట్స్ అవ్వచ్చు, మంకీస్ అవ్వచ్చు, బ్యాట్స్ అవ్వచ్చు, వీటి యొక్క సలైవా ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఈ అనిమల్స్ బైట్ చేసిన తర్వాత వాటి యొక్క సలైవా నుండి వైరస్ అనేది స్లోగా నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి రీచ్ అవుతుంది. వన్స్ ఈ వైరస్ అనేది బ్రెయిన్కి రీచ్ అయిందా లైఫ్కి కౌంటౌన్ స్టార్ట్ అయినట్టే. సిమ్టమ్స్ అనేవి బైట్ జరిగిన 1 to 3 months తర్వాత కనిపిస్తాయి. ఎర్లీ స్టేజెస్లో ఫీవర్, హెడ్ఏక్గా ఉండటము, బైట్ జరిగిన ప్రదేశం చుట్టూ టింగ్లింగ్ ఆర్ నమ్నెస్, తిమ్మిరిగా ఉండటం ఉంటాయి. డేంజరస్ స్టేజ్లో హైడ్రోఫోబియా అంటే వాటర్ చూసినా తాగాలన్న భయం ఉండటం, ఏరోఫోబియా ఎయిర్ అన్న భయం ఉండటం, ఎక్సెసివ్గా సలైవా రావటం, అగ్రెసివ్ బిహేవియర్, పరాలసిస్, కోమా ఇలాంటివి ఉంటాయి. కమింగ్ టు ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, బ్రిజేష్ సోలంకి. ఈ నేమ్ వినే ఉంటారు. ఇతను 22 year old స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఇతను లాస్ట్ ఇయర్ అంటే మార్చ్ 2025లో ఒక డ్రైనేజ్లో ఒక పప్పీ డాగ్ని రెస్క్యూ చేసే టైంలో అది చిన్నగా బైట్ చేసింది. చిన్న బైటే కదా అని అతను ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు. కొన్ని వీక్స్ తర్వాత మెల్లిగా సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. జూన్ 28, 2025న he died due to rabies. Timely vaccine could have saved his life. How do we categorize? కేటగిరీ 1 అంటే ఇందులో అనిమల్ జస్ట్ టచ్ చేసింది, స్కిన్ అనేది ఇంటాక్ట్ ఆర్ నార్మల్గానే ఉంది అంటే నో వ్యాక్సిన్ రిక్వైర్డ్. కేటగిరీ 2 జస్ట్ మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉండడం, బ్లీడింగ్ ఏం లేకపోవడం, స్టిల్ మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆ వూండ్ని రన్నింగ్ టాప్ వాటర్ కింద 15 minutes వరకు వాష్ చేసి సోప్తో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. టైమ్లీ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది షెడ్యూల్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ 3 ఇక్కడ డీప్గా వూండ్ ఉండడం, డీప్గా బైట్ మార్క్స్ ఉండడం, మల్టిపుల్ ప్లేసెస్లో బైట్స్ ఉండడం, మనకు ఆల్రెడీ గాయం జరిగిన చోట అనిమల్ లిక్ చేయడం, వీటిని కేటగిరీ 3గా చెప్తాం. సేమ్ ఇది కూడా ఆ వూండ్ని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద 15 minutes వరకు క్లీన్ చేసి సోప్తో వాష్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది షెడ్యూల్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ర్యాబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనే ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్. హౌ డు వి ప్రివెంట్? మ్యాసివ్గా డాగ్స్కి వ్యాక్సినేషన్ చేయడం, స్ట్రే డాగ్ యొక్క పాపులేషన్ని కంట్రోల్ చేయటం, పెట్ డాగ్స్కి వ్యాక్సినేషన్ కరెక్ట్గా చేయించడం, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ ఎవరైతే వెటర్నరియన్స్ కానీ, అనిమల్ రెస్క్యూయర్స్ కానీ, ల్యాబ్ వర్కర్స్ కానీ వీరు ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ తీసుకోవాల్సి ఉంటుంది. రిమెంబర్ దిస్ క్లియర్లీ, ర్యాబీస్ ఈజ్ 100% ప్రివెంటబుల్. బైట్ జరిగిన వెంటనే టైమ్లీ వ్యాక్సిన్ తీసుకోగలిగితే. ర్యాబీస్ ఈజ్ 100% డెత్ వన్స్ సిమ్టమ్స్ స్టార్ట్ అయితే. Don't hesitate, don't delay. Rabies will not give a second chance. Thank you.